టెక్స్ట్ రిప్లై చేయడం కష్టంగా అనిపించింది. ఇంకా ఐఎమ్ గివింగ్ యూ వీడియో రిప్లై. సో బేసిక్గా అక్కడికి వెళ్తాము, అక్కడ ఎవరు ఉండరు ఐబ్రోస్ చేయడానికి కానీ దానికి అన్నప్పుడు మనం ఒక ప్లక్కర్ తీసుకెళ్తాము, ఒకళ్ళకొకళ్ళం హెల్ప్ చేసుకుంటాము. ప్లానింగ్ అందరికీ తెలుసు కదా. వెన్ యూ హ్యావ్ గుడ్ లైటింగ్ కొన్ని కవర్ అయిపోతాయి ఇస్ వాట్ ఐ ఫీల్. ఐ థింక్ కొన్నిసార్లు కొన్ని ఎక్కువగా అనిపిస్తాయి, బట్ వెన్ వీ హ్యావ్ గుడ్ లైటింగ్ ఐ థింక్ ఇట్స్ రియలీ గుడ్, వీ లుక్ గుడ్. ఈ టాపిక్ గురించి నా దగ్గర చాలా స్క్రిప్ట్ ఉంటుంది, అంటే నా మైండ్లో చాలా నడుస్తుంటుంది. అండ్ నేను ఇలా చేయకుండా ఉండాల్సింది, ఇలా చేసి ఉండాల్సింది అనుకుంటూ ఉంటాను. బట్ వాళ్ళు బ్యాడ్ వాళ్ళు గుడ్ అని అయితే అనుకోను, చెప్తాను. డోంట్ లూజ్ ఆన్ ఎనీ ఆపర్చునిటీ అండ్ జస్ట్ బీ పేషెంట్. ఏమి లేదు, షీ వాజ్ హ్యాపీ యాక్చువల్లీ, ఎందుకంటే ఒత్తుగా కనిపిస్తోంది హెయిర్ అని చెప్పింది. అండ్ చిన్నప్పటి నుంచి నేను అన్ని రకాలు ట్రై చేయాలని నేను ఎలా అనుకుంటానో అది నాకు వచ్చింది మా మమ్మీ నుంచి. నందు ఈజ్ ఇన్ బాంబే ఫర్ స్టార్ స్పోర్ట్స్ తెలుగు అండ్ హీల్ బీ రిటర్నింగ్ ఆన్ 11th. ష్యూర్, తప్పకుండా ఐ విల్ ట్రై టు బీ యాక్టివ్ యూట్యూబ్లో కూడా. అండ్ హోప్ యూ ఆల్ విల్ లవ్ ది కంటెంట్. శ్రీనగర్ కాలనీ హబీబ్స్లో చేయించుకున్నాను, హరీష్ అని ఆయన చేశారు. అండ్ నాకు చాలా ఇయర్స్ నుంచి అక్కడే హెయిర్ కట్ చేయించుకోవడం అలవాటు హరీష్ దగ్గర. సో అబౌట్ అరియానా, నాకు చాలా క్యూట్గా అనిపిస్తుంది, జెన్యున్గా అనిపిస్తుంది. సో చాలా మెసేజెస్ వస్తున్నాయి పాజిటివ్ అండ్ నెగిటివ్ అని. సో అవతల పర్సన్కి తను ఏం చెప్పాలనుకుందో చాలా ఓపిక్గా చెప్తుంది. ఐ లైక్ దట్ అబౌట్ హర్. ఒక్కొక్కసారి ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టాస్కే జీవితం అంటే టాస్క్ ఎలాగైనా ఆడాలని, ఇప్పుడు ఆడాల్సిన అవసరం లేకపోయినా ఆడుతుంది అనమాట. హ్యావింగ్ సెడ్ దట్, నేను ఇందాక చెప్పాను కదా, నాకు చాలా జెన్యున్గా అనిపిస్తుంది, క్యూట్గా అనిపిస్తుంది అండ్ క్లీన్ హార్ట్, ప్లెయిన్ హార్ట్ అనిపిస్తుంది. తను ఒక వీక్ సేవ్ అయింది, తనకి అసలు నామినేట్ చేయాలని తనకు మనసులో లేదు, బట్ టాస్క్ ఆడడం కోసం వెళ్ళి నామినేట్ చేసింది. సో ఇంకోళ్ళకి ప్రాబ్లం కదా. అభిజిత్ నాకు చాలా సెన్సిబుల్గా అనిపిస్తున్నాడు. సీ ఆల్ దిస్ ఇస్ వాట్ ఐ హ్యావ్ అబ్జర్వ్ వాచింగ్ ది షో. అభిజిత్ సెన్సిబుల్గా అనిపిస్తాడు, బట్ ఐ థింక్ కొంతమంది ఒపీనియన్స్కే వాల్యూ ఇస్తున్నట్టు అనిపిస్తుంది. లాస్యా షీజ్ ప్లేయింగ్ వెల్, అంటే చాలా బ్యాలెన్స్డ్గా ఆడుతోంది. I want Lasya to be more and more open. I want to see her as captain once, because చాలా సార్లు క్యాప్టెన్సీ దాంట్లో పార్టిసిపేట్ చేసింది. అండ్ ఐ వాంట్ ఇంకా కొంచెం, అంటే స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్లో షీస్ ప్లేయింగ్ హర్ గేమ్ వెరీ వెల్. హారిక చిల్, హ్యాపీ గో లక్కీ టైప్స్. యూజువల్గా బయటకి చాలా హాయిగా ఉంటుంది అలాంటి వాళ్ళతో. బట్ ఎక్కడో నాకు ఇంకా కొంచెం ఒక టఫ్గా ఎవరితో అయినా గట్టిగా పోటీ పెట్టుకుని ఆట ఆడితే బాగుండు లాస్యా అండ్ హారిక. సోహెల్ గురించి చెప్పాలంటే నేను చూసినంతలో నాకు చాలా జెన్యున్గా, చాలా ఓపెన్గా, చాలా చిన్నపిల్లాడి మనస్తత్వం అనిపించింది. బట్ హీ గెట్స్ ఇన్ఫ్లుయెన్స్డ్. ఎవరైనా వచ్చి వాళ్ళు ఇలా వాళ్ళు అలా అని చెప్తే హీ గెట్స్ ఇన్ఫ్లుయెన్స్డ్. మెహబూబ్ అంటే బేసిక్గా నాకు అసలు ఏ ఇంప్రెషన్ లేదు ఇంతకుముందు, బట్ షో చూస్తున్నాను మెల్లిగా, ఇట్స్ డెవలపింగ్. హీస్ రియలీ గుడ్, మంచి అబ్బాయి, చిన్న పిల్లాడు అనిపిస్తుంది. జెన్యున్గా నాకు ఫస్ట్ కొన్ని వీక్స్ ఎలా అనిపించిందంటే, పాపం భాష రాని అమ్మాయి వచ్చింది, భాష రాదు, ఆ అమ్మాయి చాలా కష్టపడుతోంది, ఆ అమ్మాయి చాలా పెయిన్, షీస్ గోయింగ్ త్రూ అ లాట్ ఆఫ్ పెయిన్ అనిపించింది. యూజువల్గా ఊరికే మనకి ఏడుపు ఎందుకు వస్తుందంటే ఒక హెల్ప్లెస్ సిచ్యువేషన్. మన కోపం రాలేనప్పుడు ఏడుపు వస్తుంది, ఏడుపు రాలేనప్పుడు కోపం వస్తుంది కదా. తను ఏదో షీఈస్ నాట్ కంఫర్టబుల్ ఏమో, అందుకే తను అంత ఎమోషనల్ అయిపోతుందేమో. బట్ చూస్తూ ఉంటే మోనల్ కూడా నాకు బాగా అనిపిస్తోంది. తనకి ఓపిక చక్కగా ఉంది, కూర్చుని మాట్లాడి అన్నీ సెటిల్ చేసుకోవాలనే ఒక ఇంట్రెస్ట్ ఉంది. సో అది అలాంటివి నాకు నచ్చుతున్నాయి. అండ్ మోనల్ నాకు చాలా క్యూట్గా అనిపిస్తుంది అండ్ బాగుంటుంది. అండ్ మెల్లిగా అప్పుడప్పుడు పాపం అనిపిస్తుంది, అప్పుడప్పుడు అబ్బా మాట్లాడేసుకోని అవసరంగా నేను తప్పుగా అనుకుంటున్నారు, కూర్చొని మాట్లాడే నీకు ఉన్నది అని చెప్పాలనిపిస్తుంది. నో స్క్రిప్ట్, నథింగ్, అంతా ఓనే. ఎందుకంటే నేను ఇంకోటి విషయం చెప్తాను, బికాజ్ ఇదంతా కూడా ఇమేజ్, చాలా ఆడియన్స్ చాలా సీరియస్గా తీసుకుంటారు కదా ఈ గేమ్ని. బై మిస్టేక్ ఏదన్నా చెప్పి తేడా కొడితే వాళ్ళు చెప్పారు అందుకే తేడా కొట్టింది, లేకపోతే మేము ఇట్లా కాదు, ఇవన్నీ వస్తాయి. కాబట్టి నో వేస్, నాట్ స్క్రిప్టెడ్ అట్ ఆల్. సో నా గేమ్ ఆర్ నా దాని గురించి ఆలోచిస్తే
నాకు నేనేం చేసినా అక్కడ సిచ్యువేషన్ అట్లా క్రియేట్ అయిపోయేది. నేను నాలా ఉన్నా బికాస్ ఐ వాజ్ వెరీ మచ్ పర్టికులర్. ఇట్స్ ఓకే, గేమ్ ఆడినా ఆడకపోయినా పర్వాలేదు, అటు ఇటు అర్రే ఇలా ఎందుకు అన్నాను రా అని ఫ్యూచర్లో ఫీల్ అవ్వకూడదు అని ఐ వాజ్ వెరీ వెరీ పర్టికులర్. I cannot say favorite, but I can say I like when Akhil and Abhi are friends and they're talking very nicely. I like Sohil and Aryana when they're talking very nicely. I like Avinash and Aryana when they're talking nicely. బయట గొడవలను చూస్తే మనకు టెన్షన్గా ఉంటుంది కాబట్టి బిగ్ బాస్లో గొడవలను చూసినా పర్లేదులే, కలిసిపోతారులే, బాగానే ఉందిలే, గేమేగా ఏం కాదులే అనిపిస్తుంది అనమాట. సో నా ఫేవరెట్ ఎపిసోడ్స్ అయితే నామినేషన్ ఎపిసోడ్స్ అండ్ సాటర్డే ఎపిసోడ్. నాకు అనిపించింది అమర్ రాజశేఖర్ గారు చాలా సినిమాలు, చాలా సాంగ్స్ అవి కూడా కొరియోగ్రఫీ చేశారు కదా. నాకు ఎలా అనిపించింది అంటే ఆయన దీన్ని ఒక ప్రాజెక్ట్లా చూశారు. అంటే లైక్ ఒక సినిమా తీసేటప్పుడు ఆడియన్స్కి ఏం చూపిస్తే వాళ్ళు ఎంటర్టైన్ అవుతారు అని వాళ్ళు ఎంత ఆలోచిస్తారో, అలాగే ఈ షోలో కూడా ఇప్పుడు ఇలా చేస్తే ఆడియన్స్ ఎంటర్టైన్ అవుతారు, ఇలా చేస్తే బాగుంటుంది అని ఆలోచించారేమో అనిపిస్తుంటుంది నాకు. ఆయనకి ఇదొక ప్రాజెక్ట్ లాగా, ఇక్కడ ఈ ఎమోషన్ బాగుంటుంది ఇలా చేశారేమో అని నేను అనుకుంటున్నాను. ఐ మైట్ బి రాంగ్ టు, ఐఎమ్ నాట్ సెయింగ్ దిస్ ఇస్ ద రైట్ థింగ్, ఐ మైట్ బి రాంగ్ టు. కానీ కొంచెం క్రిటిసిజం తీసుకోలేరు. ఎంతైనా అక్కడికి వెళ్తే మన మనిషి వచ్చేస్తారు. నోవెల్ గురించి చాలామంది అడుగుతున్నారు, తన గేమ్ గురించి. నోవెల్ తను ఎలా ఉంటాడో బయట అలాగే ఉన్నాడు. యూజువల్గా తను హర్ట్ అయినా తను చెప్పడు యూజువల్గా, కానీ తను చెప్పాలి అనుకుంటే మాత్రం స్ట్రాంగ్గా చెప్తాడు, అది నాకు తెలుసు. హ్యావింగ్ సెడ్ దట్, నోవెల్ ఏదన్నా కోపంగా మాట్లాడినా, ఎవరితో అయినా సీరియస్గా మాట్లాడినా నాకు యాజ్ ఎ ఫ్రెండ్ టెన్షన్ వచ్చేస్తుంటుంది. అబ్బా నోవెల్ వద్దు వద్దు, నోవెల్ వద్దు, నోవెల్ అని అనిపిస్తూ ఉంటుంది అనమాట. అవినాష్ నాకు బాగా అనిపిస్తోంది. నాకు అవినాష్ కామెడీ చేసినప్పుడు అంతా ఇష్టం. అవినాష్ కొంచెం ఇమేజ్ గురించి ఎక్కువ టెన్షన్ పడుతున్నాడేమో అని అనిపించింది. ఆ భయం ఉంటుంది, ఎవరికైనా ఉంటుంది. యాజ్ అన్ ఆడియన్స్ నాకు అవినాష్ ఎప్పుడు నవ్వుతూ ఉంటే ఇష్టం. తను బాధపడినా లేదా తను భయపడినా అబ్బా ఎందుకు, అయ్యో అవసరం లేదు అనిపిస్తూ ఉంటుంది. మా అమ్మాయికి ఈ పాట చాలా ఇష్టం ఈ మధ్యకాలంలో. ఐ విల్ సింగ్ దాట్. దాక్షాయణి గో. లలాయి లాయి రే లాయి రే లాయి రే లలాయి లాయి రే లాయి రే రే అటుక కన్నులే మెరిసిపోయే పిల్లడా నిన్ను చూసి, మాటలు వన్నీ మరిచిపోయా నీళ్ళే నమిలేసి. I wanna sum up all the question and answer session and just tell you guys, most of the questions are about Bigg Boss, contestants, makeup, skincare, singing and Nandu and my baby. So వాటి గురించి ఆన్సర్స్ నేను ఒకసారి అట్ గ్లాన్స్ చూసాను. నెక్స్ట్ స్టోరీస్ అవన్నీ ఆన్సర్స్ ఉంటాయి. నందు is in Mumbai for Star Sports and he's hosting Star Sports Telugu. ఎవ్రీ మ్యాచ్కి ముందు లైవ్ ఉంటుంది కదా, అందులో కొన్ని ఎపిసోడ్స్ నందు చేశాడు. అండ్ he'll be returning on 11th and he's a vegetarian and he also eats, like he doesn't eat non-vegetarian. He's not a non-vegetarian and that's about Nandu. అండ్ దాక్షాయణి బాగుంది, ఆడుకుంటోంది, రోజుకు కొత్త వింత కొత్త కొత్త చూపిస్తోంది. ఐఎమ్ ఎంజాయింగ్ టైమ్ విత్ హర్ అండ్ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ నందు. సో మేము ఇద్దరం కలిసి బుజ్జిదాంతో ఎంజాయ్ చేయొచ్చని. అండ్ నెక్స్ట్ స్కిన్ కేర్, మంచి ఫుడ్ తినండి, నీళ్ళు తాగుతూ ఉండండి అండ్ అప్లికేషన్ టెక్నిక్స్ నేర్చుకోండి అండ్ కన్సిస్టెంట్గా ఉండండి. హెయిర్ కేర్ కూడా నాకు అన్నీ తెలుసు, అంటే అంత ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసుకుంటాను, బట్ ఐ డోంట్ ఫాలో దట్. నేను ఫాలో అయ్యి మీకు తప్పకుండా చెప్తాను. అండ్ వన్ మోర్ థింగ్ అబౌట్ PCOD అండ్ అదర్ థింగ్స్, ఫుడ్ అండ్ మెటబాలిజం కరెక్ట్గా ఉండాలంటే మీరు యాక్టివ్గా ఉండాలి. రాత్రిళ్ళు పడుకోండి, పొద్దున్న లేవండి అండ్ యాక్టివ్గా ఉండండి, ఎక్సర్సైజ్ చేయండి, మంచి ఫుడ్ తీసుకోండి, షుగర్స్ మానేయండి అండ్ పాల ప్రోడక్ట్స్ మానేయండి PCOD ఉంటే కనుక. బిగ్ బాస్ మా సీజన్కి ఈ సీజన్కి ఏంటి డిఫరెన్స్? మా సీజన్లో చాలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ క్యారెక్టరిస్టిక్స్ ఉన్న వాళ్ళందరూ ఉన్నారు. అంటే ఎక్స్ట్రీమ్స్ ఆఫ్ క్యారెక్టరిస్టిక్స్ అనమాట, అంటే లైక్ ఎక్స్ట్రీమ్ క్యారెక్టరిస్టిక్స్ అనమాట. అంటే లైక్ ఎలా చెప్పను అంటే అందరికీ ఒక్కొక్క దాంట్లో పట్టు చాలా ఎక్కువ ఉంది, ఒక్కొక్క టైప్ ఆఫ్ ఎమోషన్లో బాగా పట్టు ఎక్కువ ఉంది. ఈసారి డిఫరెంట్గా ఉంది. ఈసారి అంతా టాస్క్లు పరంగా ఎక్కువ సీరియస్గా తీసుకుంటున్నారు
అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే చాలా పోను ఎవ్రీ సీజన్కి చాలా ప్రిపేర్డ్గా వెళ్తున్నారు కంటెస్టెంట్స్ అండ్ చాలా యూనో ప్లాన్డ్ అండ్ ప్రిపేర్డ్గా వెళ్తున్నారు అండ్ చాలా బాగా ఆడుతున్నారు. రావాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సింగింగ్ మనకి రావాలి, మనలో ఉండాలి సింగింగ్ అనేది. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే సంగీతం నేర్చుకోవాలి, ప్రాక్టీస్ చేయాలి. ఇవి పక్కా. పేషెన్స్తో ఉండాలి, ఏ ఆపర్చునిటీని వదలద్దు, ఎవరిని తక్కువగా చూడద్దు, ఏ మ్యూజిక్ డైరెక్టర్ని తక్కువగా చూడద్దు. అండ్ ఇవి నాట్ జస్ట్ ఫర్ సింగింగ్, నార్మల్ లైఫ్లో కూడా ఎవరిని చులకనగా చూడకూడదు. ఎందుకంటే మనం దేన్నైతే వద్దనుకుంటామో, దేన్నైతే చులకనగా చూస్తామో అదే మన దగ్గరికి వస్తుంది, అదే మన నెత్తిమీద కూర్చుంటుంది. సో వేరే వాళ్ళ లైఫ్ ఎగ్జాంపుల్స్ చూసి కూడా మనం నేర్చుకోవచ్చు. అండ్ సో దట్స్ ద థింగ్. అండ్ ఇంకో క్వశ్చన్ ఏంటి? నా గెస్ అయితే ఇప్పుడు చెప్పానంటే ఇన్ఫ్లుయెన్సింగ్ అని కొంతమంది అనుకోవచ్చు. సో నేను నా ఒపీనియన్స్ అయితే చెప్పేశాను కాబట్టి ఇవాళ నేను ఒక టైప్ చేసి పెట్టుకుంటాను. ఒకవేళ ఫైనల్ ఫైవ్లో వాళ్ళే ఉంటే ఆ రోజు నేను పోస్ట్ చేస్తాను. ఓకే, మీ ఫేవరెట్ కంటెస్టెంట్స్ ఎవరు బిగ్ బాస్లో? ఫైనల్ ఫైవ్ ఎవరు అవుతారు అనుకుంటున్నారు? మీ ఒపీనియన్ ఏంటి? అప్పటికి చెప్పాను, నన్ను ఎందుకు లాగుతారు కాంట్రవర్సీలోకి? నేను ఆన్సర్ ఇక్కర్లేదు, బట్ ఇస్తాను బికాస్ చాలామంది అడుగుతున్నారు కాబట్టి. రోజు వెయిట్ లాస్ చాలా మంది అడుగుతున్నారు. నేను వెయిట్ లూజ్ అయ్యాక తప్పకుండా చెప్తాను. ఐ షేర్ ఆల్ దట్ వర్క్ ఫర్ మై బాడీ. నేను వెయిట్ లాస్ అయితే అవ్వలేదు. సో దాట్స్ ద థింగ్. అండ్ మేకప్, ఫేవరెట్ లిప్స్టిక్స్ అండ్ ఆల్ నేను యూట్యూబ్లో పెడుతున్నాను నా ఛానల్లో. అండ్ వన్స్ ఇన్ అ వైల్ ఐ కీప్ పోస్టింగ్ అబౌట్ దెమ్ ఇన్ మై స్టోరీస్ టు. సో కీప్ వాచింగ్ మై ఫేవరెట్ లిప్స్టిక్స్. దెర్ ఆర్ అ లాట్ ఆఫ్ ఫేవరెట్ లిప్స్టిక్స్. అందులో కూడా చాలా ఉంటాయి, అంటే సాఫ్ట్ మ్యాటా ఇలా చాలా ఉంటాయి. సో డిపెండ్స్ ఆన్ ద కైండ్ ఆఫ్ ద లిప్స్టిక్. సో దట్స్ ద థింగ్. How to get over X? Interesting question. See, something that's not right for us need not be in our life. And we don't need toxic people in life. And మనం వద్దు అనుకునే వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళి ఇట్స్ వేస్ట్ ఆఫ్ టైం. మ్యూచువల్ ఉంటే తప్ప డోంట్ గెట్ ఇన్ టు అ రిలేషన్షిప్ ఇస్ ది ఓన్లీ సజెషన్ ఐ కెన్ గివ్. ఇందాక నేను చెప్పినట్టు మనం ఈక్వాలిటీ కోసం చూస్తున్నప్పుడు మళ్ళీ గర్లే విన్ అవ్వాలి అనేది మళ్ళీ ఈక్వాలిటీ కాదు, అది ఇన్ఈక్వాలిటీయే. సో గర్ల్ ఆర్ బాయ్ ఎవరైనా డిజర్వింగ్ వాళ్ళు విన్ అవ్వాలి. నిన్న నాగార్జున గారు చెప్పారు కదా సోషల్ మీడియాలో ఓటింగ్ అనేది అంతా ఏమీ లేదు అని. సో మనకి ఎలా తెలుసు ఎవరికి ఎన్ని ఓట్స్ వచ్చాయో? మనకు తెలీదు. సో ఐ కెనాట్ కామెంట్ ఆన్ దాట్. నేను ఏడవలేదు అంటే అది అబద్ధం అవుతుంది. ఏడ్చాను, ఏడవడం కాదు, ఒక కళ్ళమట నీళ్లు పెట్టుకున్నాను, బాధపడ్డాను, డల్గా అయ్యాను, కొన్ని రోజులు భయపడ్డాను, ఏం మాట్లాడితే ఏమవుతుందో అని భయపడ్డాను, ఎవరితో ఎలా మాట్లాడితే ఏమవుతుందో అని భయపడ్డాను. సో బట్ ఇట్ డింట్ లాస్ట్ లాంగ్ బికాజ్ ఐ హ్యాడ్ మై ఫ్యామిలీ సపోర్ట్ అండ్ ఐ వాజ్ బిజీ. ఏం ప్రోడక్ట్సా? నేను సెబామెడ్ వాడాను, మామా అర్త్ వాడాను, మామ్స్కో వాడాను, హిమాలయ వాడాను, జాన్సన్స్ బేబీ వాడాను. అంటే అన్నీ ట్రై చేసి ఏది అన్నీ పడుతున్నాయా లేదా అన్నీ చెక్ చేసుకోవడానికి అన్నీ వాడాను. ఇప్పటికీ కొన్ని మెసేజెస్ వస్తున్నాయి. నాకు చాదస్తంగా ఉండి క్లారిటీతో మాట్లాడితేనే ఇష్టం. ఫస్ట్ క్లారిటీ లేకుండా మాట్లాడేసుకుని తర్వాత గొడవలు పడే కంటే ముందే చాదస్తంగా మాట్లాడుకుని ఫ్యూచర్లో ఏ గొడవ రాకుండా ఉంటే చాలా బాగుంటుంది అన్నది నా ఒపీనియన్. సో ఐ ఆల్వేస్ గివ్ టైం. ఎవరైనా నాతో క్లారిటీగా మాట్లాడతామంటే ఐ ఆల్వేస్ టేక్ టైం నేను క్లారిటీగా మాట్లాడడానికి. అది మనీ అయినా రిలేషన్షిప్ అయినా ఏదైనా క్లారిటీతో మాట్లాడుకోవాలి. ఇట్ జస్ట్ టేక్స్ 15 minutes పోనీ హాఫ్ అన్ అవర్. బట్ క్లారిటీతో మాట్లాడుకుంటే ఆ ఫస్ట్లోనే క్లారిటీతో మాట్లాడుకుంటే ఫ్యూచర్లో చాలా చాలా మిస్అండర్స్టాండింగ్స్ మనం అవాయిడ్ చేయొచ్చు. చాలామందికి అసలు ఓపిక ఉండదు. ఏదో 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 వెళ్ళిపోతుంది, ట్రైన్ వెళ్ళిపోతుంది క్యాచ్ చేయాలాగా. వినడానికి ఓపిక ఉండదు, చెప్పడానికి ఓపిక ఉండదు, తర్వాత కొట్టుకుంటారు. ఐఎమ్ అగైన్స్ట్ ఆల్ దట్. చాదస్తం అనుకున్నా పర్లేదు, నేను చెప్పేది నేను చెప్తాను, ఆ తర్వాత నన్ను ఎవరైనా అంటే అప్పుడు చూద్దాం అన్నట్టుగా ఉంటాను. లాగుతున్నాము, పీకుతున్నాము, చాదస్తం లేకపోతే వదలదు, ఒకటే టాపిక్ గంట సేపు ఇలా ఎన్ననుకున్నా పర్లేదు. ఎవరినో చంపాము, తిట్టాము, కొట్టాములా అయితే కాదు కదా. సో అఫెన్సివ్గా కూడా నేను ఫీల్ అవ్వను ఈ విషయాన్ని. ఎందుకంటే నాకు అలా పేషెన్స్ లేని వాళ్ళు ఏమనిపిస్తే
చూడండి, మీకే అర్థమవుతుంది ఫ్యూచర్లో క్లారిటీతో మాట్లాడకపోతే ఎన్ని ఉంటాయో అని. నాకు అది నా మైండ్ వాయిస్ ఉంటుంది అనమాట. హే, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఎవ్రీబడి హూస్ ఆస్కింగ్ మీ అబౌట్ మై బ్యాక్ పెయిన్. నా బ్యాక్ పెయిన్ అంటే లైక్ స్ట్రెయిన్ ఎక్కువ ఉంటే, బ్యాక్ బోన్ మీద స్ట్రెయిన్ ఎక్కువ ఉంటే కొంచెం అనీజీగా ఉంటుంది అనమాట. అదర్ దెన్ దట్ ఐఎమ్ హ్యాపీ. సో అందుకే రెస్ట్ తీసుకున్నాను. ఐ థింక్ ఐఎమ్ ఆల్ రైట్ నౌ. I should just check. Thank you.